నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. మోస్ట్ ఫ్యాషనబుల్ గా కనిపించాలనే ఆరాటంలో అమ్మాయిలు కొంత అతి చేస్తూ ఉంటారు. తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. తమ రూపం అందంతో సంబంధం లేకుండా ఫ్యాషనబుల్ గా ముస్తాబయ్యే ముందు అమ్మాయిలు దృష్టి పెట్టాల్సిన కొన్ని విషయాలు తెలుసుకునే ముందు డిజైనరీ కాన్సెప్ట్ చూద్దాం. నమస్కారం. మన్విత కలెక్షన్స్లో ఇవాళ మనం మగ్గం బ్యాంగిల్స్ కలెక్షన్ని చూద్దాము. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ చూద్దామండి. ఇవి మనకి 2 కట్ బ్యాంగిల్స్ అనమాట. సింగిల్ బ్యాంగిల్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే మనం మధ్యలో బ్యాంగిల్స్ వేసుకుని గోల్డ్ బ్యాంగిల్స్ అటు ఇటు వేసుకుని అయినా వేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ డీటెయిల్స్ చూస్తే మీకు ఇదంతా మగ్గం వర్క్ అండి. థ్రెడ్ హ్యాండ్ వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఫస్ట్ క్లాత్ మీద వర్కర్స్ వచ్చేసి వర్క్ చేసి ఆ వర్క్ని మళ్ళీ బ్యాంగిల్కి మనం లోపల నుంచి స్టిచ్చింగ్ చేస్తామన్నమాట. సో దీన్ని మీరు వాష్ చేసిన వాటర్ పడినా ఏం ప్రాబ్లం ఉండదు. దీంట్లో మీరు క్లోజ్లో చూసుకుంటే ఒక ఫుల్ ఫ్లవర్, ఒక హాఫ్ ఫ్లవర్ వచ్చిందనమాట. ఒక స్టోన్ వచ్చేసి దాని చుట్టూతా గోల్డ్ స్టోన్స్ ఇచ్చాం, గోల్డ్ బీడ్స్ ఇచ్చి, దాని తర్వాత ఏమో ఒక దర్దోజీ లైన్, దాని తర్వాత అంతా బీడ్స్ పర్ల్స్ ఉంటాయి కదా, ఆ పర్ల్స్ తోటి డీటెయిలింగ్ ఇచ్చాం. ఇందాక పర్ల్ వర్క్లో చూసాం కదా, అది ఉట్టి మొత్తం అంతా పర్ల్ వర్క్ కనిపిస్తుంది. దీంట్లో ఈ వర్క్లో చూస్తే మీకు పర్ల్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్, ఒక క్రీపర్ లాగా వచ్చి ఒక ఫ్లవర్స్ వచ్చేసి దానికి పక్కనే లీవ్స్ వచ్చాయి. దీంట్లో కుందన్స్ అండ్ పర్ల్స్ 2 కాంబినేషన్లో వచ్చాయండి. వాటిని మనం ఫినిషింగ్ వచ్చేసి గోల్డ్ లైన్ వచ్చేసి దర్దోజీ లైన్తో ఇచ్చాం. ఇప్పుడు దీన్ని కాంబినేషన్లో చూద్దామండి. ఇప్పుడు ఇలాంటి బ్యాంగిల్స్ని ఏంటంటే మనం పెద్ద బ్యాంగిల్స్, ఇవి 2 కట్ బ్యాంగిల్స్ కదా, అలానే మనం కడా బ్యాంగిల్స్ మీద కూడా సేమ్ ఇలాంటి వర్క్ చేయించుకోవచ్చు. ఇది మనకి పింక్ కలర్లో వచ్చిందండి బ్యాంగిల్. పింక్ అనేది ట్రెడిషనల్ కలర్. మేజర్ ఆఫ్ ద ఇండియన్ వెడ్డింగ్ శారీస్ కానీ మనకి పెళ్ళిళ్ళకి వేసుకునే వాటిలో పింక్ కలర్ అనేది చాలా కామన్గా ఉండే కలర్. 1 కట్ బ్యాంగిల్కి కాంబినేషన్లో మనం ఇలా 2 కట్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు అనమాట. ఇలా కాంబినేషన్లో వేస్తే చాలా లుక్ వస్తుంది. నెక్స్ట్ డిజైన్ చూస్తే అండి, ఇది వచ్చేసి మనకి బర్డ్ అండ్ ఫ్లవర్ డిజైన్ అనమాట. మీరు క్లోజ్లో చూసుకుంటే ఇక్కడ ఒక ప్యారెట్, దాని తర్వాత ఒక ఫ్లవర్, అలా సీక్వెన్స్ ఫాలో అయ్యింది. దీనికి మన కలర్ కాంబినేషన్ వచ్చేసి ఎల్లో బ్యాంగిల్ బేస్ తీసుకున్నాము. ఫ్యాబ్రిక్ అంతా ఎల్లో, దాని మీద వర్క్ అంతా వచ్చేసి గోల్డ్ అండ్ గ్రీన్, ట్రెడిషనల్ కాంబినేషన్ అనమాట. సో దీని ఫ్లవర్ వచ్చేసి సెంటర్లో ఒక బీడ్ పెట్టుకుని మొత్తం దర్దోజీ వర్క్తో ఫిల్ చేసి మళ్ళీ కార్నర్స్లో స్టోన్స్ పెట్టుకున్నాం. ఈ కుందన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే కలర్ ఎన్లైట్ అవుతుంది, బాగా తెలుస్తుంది. ఈ బర్డ్ వచ్చి నెక్ అంతా వచ్చి గ్రీన్ కలర్, ఫెదర్స్ దగ్గర ఏమో గోల్డ్ కలర్ ఇచ్చాం. సో మనం దీనిలో కాంబినేషన్స్ ఎలా అయినా చేసుకోవచ్చు. ఇది ఎల్లో అండ్ గ్రీన్ కదా, అలానే మనం పింక్ అండ్ బ్లూ, గ్రీన్ అండ్ పింక్, అలా ఏదైనా కాంబినేషన్స్లో మనం చేయించుకోవచ్చు. మనకు శారీకి మ్యాచ్ అయ్యేటట్టు మనం చేయించుకోవచ్చు. నెక్స్ట్ డిజైన్ చూద్దామండి. నెక్స్ట్ డిజైన్లో వచ్చేసి దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం అన్ని ఎలిఫెంట్స్ వచ్చాయి. అంబారీ డిజైన్ అనమాట ఇది. ఇప్పుడు మీరు ఇప్పుడు ట్రెడిషన్ ఎలా ఉందంటే ట్రెండ్ అంతా ఎలిఫెంట్స్, ఫ్లవర్స్ కానీ, క్రీపర్స్ కానీ, బర్డ్స్ కానీ. సో మేము అదే డిజైన్ని ఇక్కడ అంబారీ డిజైన్ని బ్యాంగిల్స్లో తీసుకొచ్చాం. ఇది బ్యాంగిల్ వచ్చి బేస్ బ్యాంగిల్ వచ్చేసి మొత్తం అంతా క్లాత్ కాటన్, రా సిల్క్ క్లాత్ కానీ కాటన్ సిల్క్ క్లాత్ కానీ యూస్ చేయవచ్చు. చూసి తర్వాత దీనికి ఎలిఫెంట్ వచ్చింది. ఈ ఎలిఫెంట్ అంతా కూడా మీరు చూస్తే అవుట్లైన్ అంతా పీషిష్ ఆరెంజ్ కలర్లో ఇచ్చి లోపల వర్క్ అంతా గోల్డ్ కలర్ అండ్ కొంచెం పర్ల్స్తో డీటెయిలింగ్ ఇచ్చాం. ఇవి మనకి సింగిల్ బ్యాంగిల్స్లో వేసుకున్నా చాలా బాగుంటాయి, సింపుల్గా క్యూట్గా ఉంటాయి. సో నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి వచ్చేసి ఇవి దీంట్లో ఎక్కువ గోల్డ్ కలర్ కాకుండా కొంచెం డీసెంట్ సైడ్, లైక్ కాటన్ శారీస్కి మీదకి వాటికి వేసుకోవడానికి బ్లాక్ బేస్ ఇచ్చాము. ఇది కాటన్ సిల్క్ క్లాత్, దానిపైన వచ్చేసి ఒక ఫుల్ సైజ్ పికాక్ వచ్చిందనమాట. మొత్తం పికాక్ వచ్చి మధ్యలో అంతా నాట్ వర్క్ వచ్చి థ్రెడ్ తోటి నాట్ వర్క్ చేసాం. సో ఇవి మనకి కాటన్ శారీస్కి, లెనిన్ శారీస్కి వాటికి చాలా బాగుంటాయి. నెక్స్ట్ చూస్తే మనకి ఇందాక చూసాం కదా 2 కట్ బ్యాంగిల్స్ ఫుల్ వర్క్ వచ్చినవి. కొంచెం పెళ్ళిళ్ళప్పుడు వాటికి నిండుగా కనిపించాలంటే మధ్యలో ఇలా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చండి.
సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ వేసుకుని మధ్యలో అక్కడక్కడ గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకుంటే ఫుల్ హ్యాండ్కి నిండుగా కనిపిస్తుంది. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్. ఇది మన ట్రెడిషనల్ ముగ్గు వేస్తాం కదా, ఆ డిజైన్ ఆ కాన్సెప్ట్లో తీసుకుని డిజైన్ చేశాము. సో మొత్తం బ్యాంగిల్ అంతా సింగిల్ డిజైన్ అలా మొత్తం కవర్ అయ్యి దర్దోజీ వర్క్, పర్ల్ బీడ్స్ అండ్ కుందన్స్ తోటి వచ్చింది. సో ఇది సింపుల్గా ఎలిగెంట్గా ఉండే బ్యాంగిల్స్ అండి. నెక్స్ట్ బ్యాంగిల్స్ చూస్తే మనకి అందరికీ మొత్తం ఫుల్గా వర్క్ ఉంటే నచ్చదు కదా, సో కొంచెం సింపుల్ వర్షన్లో ఈ బ్యాంగిల్స్ మేము ఇంట్రడ్యూస్ చేసాము. దీని మీద ఏంటంటే మనకి మొత్తం వీల్ లాగా ఒక సర్కిల్ వచ్చి దానికి ప్రొజెక్షన్స్లా వచ్చి ఒక ఫ్లవర్ ప్యాటర్న్ని ఇన్స్పైర్ అవుతుంది. సో సెంటర్లో ఒక కుందన్ ఉంటుంది అండ్ చుట్టూతో ఒకలా సర్కిల్లా ఇచ్చి దానికి మళ్ళీ పర్ల్ బీడ్స్ ఇచ్చాం. సో బ్యాంగిల్ అంతా ఓవరాల్ అలానే ఉంటుంది. మీరు ఇవి కావాలంటే సింగిల్గా వేసుకోవచ్చు, లేకపోతే కాంబినేషన్లో సిల్క్ థ్రెడ్తో యూస్ చేసైనా గోల్డ్ బ్యాంగిల్స్తో యూస్ చేసైనా వేసుకోవచ్చు. డిజైనర్ పీస్ బ్యాంగిల్స్ అండి ఇవి మన్వితా కలెక్షన్స్లో. ఇవి వచ్చేసి కాస్ట్ బ్యాంగిల్స్ అనమాట. ఇప్పుడు మనకి బ్లౌజెస్లో ఎలా అయితే కాసులు డిజైన్ ఎలా ఫేమస్ అయిందో అలానే దీంట్లో కూడా బ్యాంగిల్స్లో కూడా కాస్ట్ యూస్ చేసి బ్యాంగిల్స్ చేయించుకుంటున్నారు. ఎస్పెషల్లీ బ్రైడ్స్ కానీ పెళ్ళైన తర్వాత పూజలు చేసేటప్పుడు కానీ బ్రైడ్స్ బాగా యూజ్ చేస్తున్నారు ఈ బ్యాంగిల్స్ని. మొత్తం బ్యాంగిల్ అంతా సెట్లా వస్తుందండి, సెట్ ఆఫ్ 3 బ్యాంగిల్స్ ఇది. కార్నర్ బ్యాంగిల్లో వచ్చేసి మనకి దర్దోజీ వర్క్ తోటి లీవ్స్లా చేసి ఆల్టర్నేటివ్ విత్ కాసుతోటి పెట్టామన్నమాట. ఒక కాసు ఒక లీఫ్ అలా ఆల్టర్నేటివ్గా మొత్తం బ్యాంగిల్ అంతా వస్తుంది. చాలా నిండుగా కనిపిస్తాయి ఈ బ్యాంగిల్స్. సెంటర్ బ్యాంగిల్ వచ్చేసి మొత్తం సెంటర్ అంతా వీవింగ్ లా చేసామండి దర్దోజీ థ్రెడ్ తోటి. అండ్ స్టోన్స్ పెట్టాం, కుందన్స్ అంటాం కదా, ప్లాస్టిక్ కుందన్స్ ఉంటాయి కదా, హై క్వాలిటీ కుందన్స్ పెట్టాము. అండ్ అటు ఇటు లక్ష్మీ రూపులు పెట్టాం. చూసారు కదండి మన్వితా కలెక్షన్స్లో మగ్గం బ్యాంగిల్ కలెక్షన్. ఇలాంటివి మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మేము చూపించినవి కొన్ని ఆప్షన్సే. కలర్ కాంబినేషన్స్ మీరు శారీ బట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు. చూసారుగా అందమైన డిజైనరీ కాన్సెప్ట్. ఇక చాలామంది జంతువుల చిత్రాలతో ఉండే దుస్తులను ధరించడాన్ని ఇష్టపడుతుంటారు. శృతి మించితే చూసేవారికి ఎబ్బేటిగా ఉంటుంది, గుర్తు చేసుకోండి. అలాగే జంతువుల చిత్రాలు ముద్రించిన టాప్ను ధరించినప్పుడు అదే డిజైన్తో ఉన్న హ్యాండ్ బ్యాగ్ను వాడకుండా